హలో అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు వారణాసి వంటిల్లు. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? మనమందరం హెల్తీగా, హ్యాపీగా, ఆరోగ్యంగా ఉండాలని ఆ సూర్య భగవానుడిని కోరుకున్నానండి. రథసప్తమి కదా! అందరూ పాలు పొంగల్ చేసుకున్నారా? నేను చేసుకుంటున్నానండి. ఈ పాలు పొంగలి నా విధానం మీకు చూపిస్తున్నాను. పూర్తి వీడియో అయితే చూడండి స్కిప్ చేయకుండాను. ఇదిగోండి నేనైతే ఆవు పాలతోటి ఎవరైనా ఆవు పాలతోటే పొంగించుకుంటాం కదా! నేను కూడా 1 లీటర్ ఆవు పాలు తీసుకున్నాను. ఆవు పాలు తీసుకొని ఈ ఈ గిన్నెలో వేసుకుంటున్నాను. ఇత్తడి గిన్నెకి కొంచెం పసుపు రాసేసుకొని, కొంచెం బొట్లు పెట్టేసుకున్నాను. 3 చోట్ల బొట్లు పెట్టుకున్నాను. పెట్టుకొని 1 లీటర్ పాలు కట్ చేసుకొని గిన్నెలో పోసుకున్నాను. అయితే ఇదిగోండి చెరుకు ముక్క అనమాట చూపిస్తున్నాను మీకు నేను. ఈ చెరుకు ముక్కతోటి ఇది దీంట్లో గరిటెలాగా అనమాట. చెరుకు ముక్కతోటి తిప్పుతాము. ఇప్పుడు స్టవ్ వెలిగించుకున్నాను. పాలు అలాగా పొంగొచ్చిన తర్వాత మిగిలిన పనులు చేసుకుందాము. ఈ లోపల చెరుకు గడైతే ఆహ్, ప పెద్దగా ఉంది కదా! 2 ముక్కల కింద చేసుకున్నాను. చేసుకున్న తర్వాత ఆహ్, ఆ వెనకాల ఉంటుంది కదా! పొట్టు ఉంటుంది కదా! పొట్టు అంటే అలా అది తీసేయాలనమాట. వెనకాల గట్టిగా ఉంటుంది కదా! అది తీసేసుకోవాలి. తీసుకొని నేను పక్కన పెట్టుకున్నాను. అయితే నేను ఆదిత్య హృదయం చదువుకుంటూ ఈ పాల పొంగలైతే చేసుకుంటున్నానండి. ఇదే ఇప్పుడే కాదు ప్రతిరోజు కూడా మనం భగవంతుడికి భగవన్నామ స్మరణ చేసుకుంటూ ఏదో ఒకటి మనకొచ్చింది ఏదో ఒక పారాయణ చేసుకుంటూ వంట చేశాము అనుకుంటే, ఆ వంట అయితే అత్యంత అద్భుతంగా ఉంటుందండి. చేసిన వాళ్ళకి బావుంటుంది. ఆ వంట తిన్న వాళ్ళకి కూడా చాలా ఆరోగ్యప్రదంగా ఉంటుంది అని నేను నమ్ముతూ ఉంటాను. అదే విషయం మీకు కూడా చెప్తున్నాను. నచ్చితే మీరు కూడా పాటించండి. అయితే నేను రవ్వయితే తీసుకున్నానండి. అది కూడా నేను గోధుమ రవ్వతోటి చేస్తాననమాట. ఎర్ర గోధుమ రవ్వ ఉంటుంది గదా! దాంతోటి నేను ప్రసాదం చేసుకుంటాను. చాలా వరకు నేను ఎర్ర గోధుమ రవ్వతోనే చేసుకుంటూ ఉంటాను. అప్పుడప్పుడు మా వాళ్ళని అడిగినప్పుడు ఎప్పుడైనా రైస్‌తో చేస్తాననమాట బియ్యంతోటి. దానికి గాను ఇదిగోండి నేను గంధం తీసుకుంటున్నాను. గంధం తీసుకొని పక్కన పెట్టుకున్నాను. ఈ రవ్వయితే 1 లీటర్ పాలకి చిన్న గ్లాసు మీరు చూసే ఉంటారు. ఆ చిన్న గ్లాస్ తోటి 2 గ్లాసులు రవ్వ తీసుకున్నాను. అలాగే గంధం ఒకటి ఎర్ర గంధం అనమాట తీసి రవ్వలో కలిపేసుకున్నా. కొంచెం ఆవు నెయ్యి పిసురు కూడా వేసుకొని శుభ్రంగా మొత్తం రవ్వనంతా ఇలా కలిపేసుకోవాలి. అన్నట్టు చెప్పడం మర్చిపోయానండి. రవ్వను శుభ్రంగా చెరిగేసుకోండి. ఎందుకంటే పురుగు, పుట్ర ఉంటుంది. అవి చూసుకొని క్లీన్ చేసుకొని అప్పుడు మీరు ఇలా వేసుకోండి. ఆ నెయ్యిని, గంధం వేసుకొని కలిపేసుకొని ఆహ్, పాలు పొంగినప్పుడు పాలు పొంగిన దాంట్లో వేసుకోండి. మాకు ఎదురుగుండా సూర్య భగవానుడు కనిపిస్తాడనమాట. అందుకని నేను సూర్యనారాయణమూర్తికి ఒకసారి చూపించి ఆహ్, మ రవ్వని పాలల్లో వేసుకున్నాను. అయితే ఈ చెరుకు గడని పైన పొట్టు అది ఉంటుంది గదా! ఆ పొట్టు అది శుభ్రంగా ఒకసారి కడిగేసుకున్నాననమాట. కట్ చేసినప్పుడు దుమ్ము పడుతుంది గదా! అదంతా కడిగేసుకున్నాను. కడిగేసుకొని దీంతో తిప్పుతున్నాను. చూడండి గిన్నె కంటే ఆ చెరుకు గడ పెద్దగా అయిపోయింది. చాలా పొడుగ్గా ఉందనమాట. దాన్ని ఇప్పుడు ఒక మొక్క విరిపిస్తున్నాననమాట. అంత పెద్దగా ఉంటే తిప్పడానికి సరిగ్గా లేదని చెప్పి ఈ చిన్న ముక్క కింద విరిపేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. అయితే ఆహ్, అదివరకు కుంపట్లో చేసేదాన్నండి. ఆ కుంపటేమో ఇప్పుడు కనపడలేదు. మేము ఇల్లు షిఫ్ట్ అయినప్పుడు ఎక్కడ పడేసానో, ఎవరికైనా ఇచ్చేసానేమో పడి అది కనపడట్లేదు. అయితే నా దగ్గర పిడకలు కూడా తెప్పిచ్చాను. అలాగే స్టవ్ ఉంది కదా అని చెప్పి పిడకలు తెప్పిచ్చాను. ఆల్రెడీ బొగ్గులు కూడా ఉన్నాయి. ఆ స్టవ్ కనిపించకపోయేటప్పటికి నేనేం చేశానో చూసారా? తెలివిగా ఆలోచించి ఒక పిడకని విరగ్గొట్టి 4 పక్కల ఈ స్టవ్‌లో పెట్టేసుకున్నాననమాట. బావుందా ఐడియా? అంతేనండి. ఒక్కసారి కొంచెం ఆలోచిస్తే మనకి ఇలాంటి ఐడియాలు వచ్చేస్తూ ఉంటాయి. వంట చేసే వాళ్ళకి అన్ని రకరకాల ఐడియాలు వస్తూ ఉంటాయి. ఇలా వాడేసుకోవడమే వచ్చిన ఐడియాని నేనైతే ఇలా చేసుకున్నాను. ఆహ్, పిడకలతోటి చేసుకోవాలి అని అనుకున్నాను. ఇలా ఈ విధంగా చేసేసుకున్నాను. బాగా పొగొస్తుంది పిడకలతోటి అందుకని చిమ్నీ స్పీడ్ పెంచాననమాట. ఇదిగోండి మన పాలైతే ఇలా మరుగుతున్నాయి. అయితే రవ్వ బాగా చక్కగా ఉడకాలండి. ఉడికిన తర్వాత మాత్రమే మనం బెల్లం వేయాలి. వేసినప్పుడు మీకు చూపిస్తాను. ఈ లోపల నేను తరిగిన కూర తినమనమాట. పాలు పొంగల్ చేసుకున్నప్పుడు తరిగిన కూర తినము. మాఘమాసంలో మాఘపాదివారాలే కానియండి, ఇలా రథసప్తమికే కానియండి, పాలు పొంగించుకున్న వాళ్ళు ఒక పూటే భోజనం, పొద్దున్నే భోజనం చేస్తారు. రాత్రి టిఫిన్ చేస్తామనమాట. మా విధానం మీకు చెప్తున్నాను నేను. అయితే పొద్దున్నప్పుడు కూడా తరిగిన కూర తినమనమాట. దానికోసం అని చెప్పి నేను
చామదుంపలు కుక్కర్లో పెట్టుకున్నాను. అవి ఉడికినాయి అనమాట. కొంచెం ఎక్కువ ఉడికిపోయినాయిలేండి. 3 విజిల్స్ వరకు వచ్చేసింది. నేను ఈ చూసుకుని హడావిడిలో ఒక 3 విజిల్స్ వచ్చేదాకా నేను చూసుకోలేదు. ఆపేసుకున్న తర్వాత వేసుకున్నాను. శుభ్రంగా కొంచెం చల్లనీళ్ళతో కడిగేసుకుని పొట్టు తీసుకుని పెట్టుకుంటా వాటిని. ఇదిగోండి మనం బెల్లం అయితే వేసుకోవాలి. ఇదైతే ఉడికిపోయింది. బెల్లాన్ని కొలిచి చూపిస్తున్నాను. నేను ఈ గ్లాస్తో 2 గ్లాసుల రవ్వ తీసుకున్నాను. చూసారా, ఒక గ్లాసు బెల్లం పోసాను, ఇంకొక హాఫ్ గ్లాసు బెల్లం పోస్తాను. ఈ కొలతలు ఎలా వేసుకున్నాను 1 లీటర్ పాలకని చెప్పి నేను దీంట్లో కూడా మీకు రాసి పెడతానండి, అది కూడా చూసుకోండి. నేను బెల్లం కొలుచుకొని పెట్టుకున్నాను కదా, ఇదైతే రవ్వ మాత్రం పాలల్లోనే ఉడకాలండి. పాలల్లో ఒక చుక్క కూడా నీళ్లు పోయకుండా మనం పోసుకోవాలన్నమాట. నీళ్ళు అనేది వేయరు, పాలతోటే ఉడకాలన్నమాట. బాగా రవ్వ ఉడికిపోయిన తర్వాత, రవ్వైనా బియ్యమైనా, మీరు బియ్యం వేసుకుంటే బియ్యం కూడా బాగా ఉడికిపోవాలి. ఉడికిపోయిన తర్వాత బెల్లం వేసుకోవాలి. ఇదిగోండి ఈ గ్లాసు మీకు చూపిస్తున్నాను చూసారా, ఈ గ్లాసుతో 2 గ్లాసుల రవ్వ, 1.5 గ్లాసు బెల్లం, 1 లీటర్ పాలు, ఇలా అనమాట. బాగా బెల్లం కూడా ఉడకాలండి. వేసిన తర్వాత ఉడికిపోయింది అంతాను. ఉడికిపోయిన తర్వాత ఇలాగ మూత పెట్టేసుకోండి. స్టవ్ మించి కింద పెట్టేటప్పుడు ఖచ్చితంగా నెయ్యి వేసుకుని కింద పెట్టాలన్నమాట. పరమాన్నం ఎప్పుడు చేసినా కూడా దింపేటప్పుడు కొద్దిగా నెయ్యి వేసుకుని దింపుకోవాలి కిందకి. అయితే ఇప్పుడు మనం చామదుంపలన్నీ ఒలిచేసుకుని పక్కన పెట్టేసుకున్నామండి. ఈ చామదుంపల్లో మనం కిలో వేస్తే ఖచ్చితంగా ఒక పావు కిలో అయినా పాడైపోయిన ఉంటాయన్నమాట. కొంచెం ఎక్కువగా పాడైపోతూ ఉంటాయి, అవన్నీ సరిగా ఉండవు. అవన్నీ తీసుకున్న తర్వాత ఇదిగోండి ఇవే వచ్చినాయి దుంపలు. కొద్దిగా నూనె వేసేసుకున్నాను, మూకుడు పెట్టుకున్నాను. ఆయిల్ వేసుకుని మూకుట్లో మొత్తం ఇలా స్ప్రెడ్ చేసుకోకపోతే అంతా అతుక్కుపోతుంది అనమాట. మన మూకుడికే అతుక్కుపోతుంది. మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఈ ముక్కలు వేసుకున్నామే అనుకోండి, చక్కగా వచ్చేస్తుంది మనకి అతుక్కుపోకుండా. కాకపోతే కొద్దిగా ఆయిల్ ఎక్కువ పడుతుంది అనుకోండి. కొద్దిగా ఇందులో ఉప్పు వేసేసుకుని ఒకసారి కలిపేసుకోండి. అయిపోయింది, ఆల్మోస్ట్ మన చామదుంపలు అయితే వేగిపోయినాయి. ఇదిగోండి ఇదైతే జీలకర్ర కారం అనమాట. జీలకర్ర కారంతో చామదుంపల వేపుడు చాలా బాగుంటుంది, సూపర్గా ఉంటుంది. మన ఛానల్లో కారాలు పొడులు వీడియో ఉంది కదండి, దాంట్లో చేసిందే అనమాట ఈ జీలకర్ర కారము. చాలా చాలా బాగుంటుంది. ఇంత ఈజీగా అయిపోతుంది అసలు. అంటే మామూలు ఎర్రకారం కూడా వేసేసుకోవచ్చు, అది కూడా ఈజీగానే ఉంటుంది. కానీ జీలకర్రతో చేసిన కారం ఉంటుంది చూసారు, సూపర్గా ఉంటుంది అనమాట. చాలా బాగుంది. రుచి అయితే ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ ఇదే చేసుకుంటారు, వదిలిపెట్టరు అనమాట. అంత బాగా వచ్చింది కూర అయితేను. అయిపోయిందండి. కొంచెం మెత్తబడింది, కాకపోతే కాస్త ఆరిన తర్వాత కాస్త విడివిడిగా వచ్చిందనమాట. ఈ చామదుంపలు ఊరికే ముద్ద అయిపోతుంది కదా, అందుకని కాసేపు ఒక 5 నిమిషాలు అలా వదిలేసి గిన్నెలోకి తీస్తాను. ఈలోపు నేను పూజకి సంబంధించినవన్నీ చేసుకుంటున్నాను అనమాట. ఇలా యజ్ఞోపవీతాలు, వస్త్రాలు ఇలా చేసుకుంటున్నాను. ఆ చందనం ఉంది కదా, నేను గంధం తీసుకుని పెట్టుకున్నాను కదా, ఆ ఎర్ర గంధంతో తీసుకుని ఇలాగా చేసుకుని పెట్టుకుంటున్నాను. ఇదిగోండి యజ్ఞోపవీతాలు ఇలా చేసుకుని తీసుకున్న తర్వాత ఆ 2 కూడా ఇలా జాయింట్ చేసి దండలాగా చేసి పెట్టుకుంటాను అనమాట. అలా వేసుకుంటాను. పూజకన్నీ ఇట్లా సిద్ధం చేసుకుంటున్నాను. అక్షతలు అన్నీ కూడా ఈ ప్లేట్లో వేసేసుకుంటున్నాను. చిక్కుడు పూలు ఇదిగోండి ఇవే మెయిన్ అండి. ఈ రథసప్తమికి చిక్కుడాకుల్లోనూ నివేదన చేస్తారనమాట. అందుకని చిక్కుడాకులు కూడా తెచ్చుకున్నాను. ఈ వేపుడైతే చక్కగా అయిపోయింది. 5 నిమిషాలు రెస్ట్ ఇచ్చిన తర్వాత తీసి నేను గిన్నెలోకి తీసేసుకుని పక్కన పెట్టేసుకుంటున్నాను. చూడండి ఈ మూకుడు కూడా ఒకసారి చూపిస్తాను మీకు. చూడండి అతుక్కోకుండా చక్కగా వచ్చేసింది. నేను పూజకి రెడీ చేసుకున్నవన్నీ ఇంకా టైం అయిపోతుంది, పూజ చేసుకోవాలి. మా అమ్మాయికి అయితే లంచ్ బాక్స్ ఇవ్వాలి కాబట్టి గబగబా పూజ చేసుకోవాలని చెప్పి నేను ఇలా సిద్ధం చేసేసుకున్నాను. మీకు దగ్గర నుండి చూపిస్తారండి. ఇదిగోండి రథసప్తమి కాబట్టి రథసప్తమికి నేను ఇలా చేసుకుంటాను. చాలా సింపుల్గా చేసేసుకుంటాను. నేను వంట చేసుకుంటూ కూడా ఆదిత్య హృదయం నేను పారాయణ చేసేసుకుంటాను. అలా చేసుకుంటూ నేను ఈ పొంగల్ చేశాను అనమాట. చూడండి గోధుమ రవ్వతో చేశాను. ఎర్ర రవ్వ అంటారు కదా, ఎర్ర రవ్వతోటి చేసిన పొంగల్ ఇది చూసారా.
ఈ పొంగలినే పూజ అయిపోయిన తర్వాత ఇగోండి చిక్కుడాకుల్లో వేసి ఇట్లా చిక్కుడాకుల్లో వేసి నివేదన చేస్తాం. అందుకని చిక్కుడాకులు పెట్టుకున్నాను. పూజ కోసం అని చెప్పి కొబ్బరికాయలు ఇది చూసారా, మా అమ్మాయి తీసుకొచ్చి ఇచ్చిందనమాట. మన ఔటింగ్కి వెళ్ళారు ఆఫీస్ వాళ్ళందరూ, వెళ్ళినప్పుడు నాకు ఇది తీసుకొచ్చి ఇచ్చిందనమాట. చాలా బాగుంది కదా, క్యూట్గా. అయితే ఇదిగోండి రథం చేశాను. నాకు ఎప్పటి నుంచో నాకు ఇలాగే అలవాటు అనమాట. చిక్కుడుకాయలు చూసారా, ఈ 2 చిక్కుడుకాయలు ఇలా పుల్లలు గుచ్చేసి సింపుల్, చాలా సింపుల్గా అయిపోతుంది. ఇది ఇలా చేసి పెట్టుకుని పూజ చేసుకుంటాము. నాకు ఇదే అలవాటు అనమాట. ఇది యజ్ఞోపీతాలు వస్త్రాలు చేసి పెట్టుకున్నాను నేను. అక్షతలు ఎర్ర వాటితోటే ఉండాలి. ఇదే చందనం బొమ్మ ఉంటుంది కదా, చందనం బొమ్మతోటి ఇదిగోండి ఇది సానా, ఈ చందనం బొమ్మతో తీసిన ఇది ఏమంటారు గంధం అనమాట. ఆ గంధంతో ఎర్ర అక్షతలు, ఈ అక్షతలు ఇవి 2 యజ్ఞోపేతాలు వస్త్రాలు కూడా వీటితోటే చేయాలి. చేసి పూజ చేయాలి. ఈరోజు సూర్యభగవానుడికి అన్నీ ఎరుపుతోటే చేయాలన్నమాట. కానీ చిక్కుడు పువ్వులు అండి, చిక్కుడు పువ్వులతో కూడా పూజ చేస్తారు. చిక్కుడు పువ్వులు ఎరుపు దొరకలేదు నాకు, ఇవే దొరికినాయి. అందుకని ఇవే తీసుకొచ్చానమాట. ఇదండి, ఇలా సింపుల్గా పెట్టేసుకున్నాను. మీకు కూడా చూపిద్దామని చెప్పి ఇలా పెట్టుకున్నానమాట. ఇది చామదుంపలతోటి మన జీలకర్ర కారం చేసుకున్నాం కదా పొడులు కారాల్లో, ఆ జీలకర్ర కారంతో చేసిన చామదుంపల కూర అనమాట, ఫ్రై. అయితే ఇది టొమాటోలు చేత్తో ఇలా తుంపేసి చేసిన టొమాటో పప్పు అండి. పులగం చేసుకున్నాను. పులగం మీద కొంచెం బెల్లమును నెయ్యి వేసుకుని కొంచెం పెరుగు ఒక గిన్నెతో పెట్టేసేసుకుని నివేదన చేసుకుంటాను అనమాట. మీరు ఎలా చేసుకుంటారో కామెంట్ రూపంలో తెలియజేయండి. నేనైతే ఇలాగే చేసుకుంటాను. నా విధానం ఇంతేను. పూజ అయిపోయిందండి. నివేదన కూడా చేసేసాను. 7 చిక్కుడాకుల్లో నివేదన చేసుకోవాలి. 6 కనిపిస్తున్నాయి. ఒక చిక్కుడాకులోది తీసి నేను ఇదిగోండి అగ్నిహోత్రుడికి ఇలా సమర్పిస్తామన్నమాట. అదే కనుక కుంపట్లో వేసుకుంటే దాలితో పెట్టుకుని చేసుకుంటాం కదా, అలా కుంపట్లో వేసేసుకుంటాము. ఇదిగోండి మా అమ్మాయి అయితే బాక్స్ సర్దేసుకుంది. ఈ విధంగా పూజ సింపుల్గా జరిగిపోయిందనమాట. మీరందరూ ఎలా చేసుకుంటున్నారో కామెంట్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ వస్తా.